ముందు అసలు హిందీ ఎలా నేర్చుకున్నావు, ఎప్పుడు నేర్చుకున్నావు? అది నేను హిందీ నేర్చుకునేది తమాషాగా మొదలెట్టాను. నేను ఫస్ట్ ఫామ్ చదువుతున్నాను. అప్పుడు కందుకూరు అనే ఊళ్ళో మా నాన్న గారు విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఊళ్ళో ఉన్నారు. అప్పుడు మాకు స్కూల్లో 3 భాషలు తీసుకోవాలని ఉండేది: ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత్, హిందీ ఏవైనా. నన్ను సంస్కృతిలో పెట్టి చదవమన్నారు. సంస్కృత్ 3 నెలలు చదివాను. ఇలా చదువుతుంటే 1936లో లిమిటెడ్ ఫ్రాంచైజ్ మీద తీసుకుని ఎన్నికలు జరిగినాయి. అది మద్రాస్ ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ పార్టీ తరఫున మహాత్మా గాంధీ గారు ప్రచారణ చేసేందుకని కందుకూరు దగ్గర శంకరాయకొండ రైలులో వచ్చారు. మేమంతా అప్పుడు మా నాన్నగారు కాంగ్రెస్ భక్తులు, కానీ ఉద్యోగస్తులు. రాజ్యం బ్రిటిష్ వారిది. అప్పుడు మమ్మల్ని అందరినీ గాంధీ గారిని చూపించి కానీ కందుకూరు నుంచి శంకరాయకొండ 8 మైళ్ళు గుర్రబండిలో వెళ్ళాం. ఇక్కడ ఒక్క నిమిషం తర్వాత ఇన్ఫర్మేషన్ కావాలి. కందుకూరు అంటే కందుకూరు వీరేశలింగం పంతులు. కందుకూరు అనేది అప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేది. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మార్చేశారు. 8 మైళ్ళు వెళ్ళాం. గాంధీ గారు రైల్వే స్టేషన్లో ఆయన బండిలో నిల్చుని హిందీలో ఉపన్యాసం ఇచ్చారు. మోటూరు సత్యనారాయణ గారు అనే మనిషి దక్షిణ భారత హిందీ ప్రచార సభ సెక్రటరీ గారు దానిని తెలుగులో అనువదించి ప్రజలకు సంబోధించారు. ఇది స్టేషన్లోనే. కానీ గాంధీ గారి చెప్పిన మాటలకి నేను అర్థం చేసుకునేంత వయసు వాడిని కాదు. హిందీ భాషలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఉచ్చారణ ఆయనకి సరిగా ఉండేది కాదు గాంధీ గారికి. అయినప్పటికీ మనం హిందీ నేర్చుకోవాలనే ఆసక్తి నాకు పుట్టింది. మరుసటి రోజున క్లాస్కి వెళ్ళాను. సంస్కృత్ మాస్టర్ గారు చెప్పాను, నేను ఇవాళ నుంచి సంస్కృత్ నేర్చుకోనండి, హిందీ నేర్చుకుంటాను. ఆయన అప్పుడు దానికేమిట్రా, రెంటికి లిపి ఒకటే, నువ్వు హిందీ నేర్చుకో అన్నాడు. అప్పటి వరకు ఎన్నేళ్ళు చేసావు సంస్కృతం ఎన్నేళ్ళు చేసావు అప్పటి వరకు ఎన్ని ఏళ్ళు చదివావు సంస్కృతం? హిందీ సంస్కృత్ సంస్కృత్ నేర్చుకోవడం ఎన్ని ఏళ్ళు చేసావు అప్పటికల్లా? అప్పుడు నా వయసు సంస్కృతం చదువుకున్నది ఎన్నేళ్ళు చదువుకున్నావు అప్పటికల్లా? 3 నెలలతో ఆపేసా. 3 నెలలు. ఓకే. సో 3 నెలలు సంస్కృతం చదివి ఇప్పుడు దాని తర్వాత హిందీలోకి. హిందీ గాంధీ గారి భాషణ అది విని హిందీ నేర్చుకుందాం, ఎందుకో పెట్టింది సంస్కృత్ వల్ల మనకు లాభం ఉండదని హిందీ నేర్చుకున్నాం. ఆ హిందీ నేర్చుకుని అదేను
6 నెలలకి ప్రాథమిక పరీక్ష పాస్ అయ్యాను. మ్మ్. విద్యార్థిగా మొదటి నుంచి నేను కొంచెం ఎక్కువ స్థాయిలోనే ఉండేవాడిని. మ్మ్. ఆ మరుసటి సంవత్సరం మాధ్యమిక పరీక్ష పాస్ అయ్యాను. మ్మ్. ఆ 3వ సంవత్సరం రాష్ట్ర భాష పరీక్ష పాస్ అయ్యాను. ఆ 3 భాషల పరీక్షల్లో కూడాను నేను బాగా మంచి హై పొజిషన్లోనే పాస్ అయ్యాను. మ్మ్. ఆ 3 సంవత్సరాలు అయిన తర్వాత మా నాన్నగారు విజయవాడ తిరిగి వచ్చారు. మ్మ్. అంతటితో నా హిందీ ఆగిపోయింది. ఆహా. విజయవాడలో తెలుగు హిందీ లేదు. ఆ. ఈ లోపల అది 1939. మ్మ్. దేశం అంతా బ్రిటిష్కి వ్యతిరేకం. ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధం మొదలెడుతోంది. మ్మ్. హిట్లర్ అప్పటికి చెకోస్లోవేకియా ఆక్రమించుకున్నాడు. మొదట ఆస్ట్రియా ఆక్రమించుకున్నాడు, చెకోస్లోవేకియా ఆక్రమించుకున్నాడు, మిగతా దేశాలు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మా అందరికీ విద్యార్థులకి ఆ హిట్లర్ గౌరవ చేసింది చాలా. హిట్లర్ గొప్ప సేనా నాయకుడు అని మాకు అందరికీ ఉండేది. ఆహా. ఇది అయిపోయింది. ఇంకా బ్రిటిష్ వాళ్ళ మీద, బ్రిటిష్ రాజ్యమే మనకి. నా హై స్కూల్లో పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షకి మచిలీపట్నం వెళ్ళాను. 1941 ఆగస్టులో గాంధీ గారు మొదటి క్విట్ ఇండియా ఉద్యమం లేవదీశారు. బ్రిటిష్ వాళ్ళని క్విట్ ఇండియా వదిలేసి వెళ్ళిపోమన్నమాట. యుద్ధం మొదలెట్టింది, జరుగుతోంది. దేశం అంతా ఆయన్ని అరెస్ట్ చేశారు. 30 రోజులు కారాగారంలో ఉన్నాడు. దేశం అంతటా సమ్మెలు, కాలేజీ మూశారు. ఏం చేయాలో తోచలేదు. కాలేజీ మూసి ఒక వారం రోజులు సెలవు ఇచ్చేప్పటికీ నేను మచిలీపట్నం నుంచి మా తాతగారి ఊరు గూడపాడు అగ్రహానికి 5 రోజులు గడపడానికి వెళ్ళాను. ఆ ఊరు ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. అప్పుడు మొదటిసారిగా ఒక్కడిని. అంతకుముందు ఎప్పుడు మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళారు చాలా చిన్న వయసులో. వెళ్ళాను. బందర్లో బస్సు ఎక్కెళ్ళాలి. బస్సులో ఎక్కి నేను కూర్చున్నాను. సన్నగా పుట్టిగా ఉండేవాడిని. ఈ లోపల ఒక 6 అడుగుల మనిషి, ఆయనకైనా అంతకన్నా పొడుగున గడకర్రతో బస్సులో ఎక్కారు. వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. కండక్టర్ ఇచ్చాడు. టికెట్ డబ్బులు ఇచ్చాను. కండక్టరు మిగతా చిల్లరిచ్చి టికెట్ ఇచ్చేసాడు. నా పక్కన కూర్చున్న ఆయనకి ఇచ్చాడు.
వీడు పక్కన కూర్చున్నాయన అన్నాడు, నాయన ఏం చదువుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చదువుతున్నావు అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నానండి. ఇంటర్మీడియటా? ఇంగ్లీష్ పేపర్ ఉంది నా చేతిలో, హిందూ, అది చదువుతావా అన్నాడు. శుభ్రంగా చదువుతాను చెప్పాను. మరి నీకు ఎంత వయసు అన్నాడు. 15వ సంవత్సరము మొదలెట్టింది. అత్యంత అంటే నీకు సగం టికెటే కొన్నావే అన్నాడు. నాకు సగం టికెట్ నేను కొనలేదండి, డబ్బు ఇచ్చాను, వాడికి తీసి ఇచ్చాడు. ఒక నీతి చెప్పాడు, ఇంకెప్పుడు చేయక నువ్వు పూర్తి టికెట్ కొనాలి, ఈ మాట పూర్తి టికెట్ లేకును. అయితే ఇప్పుడు ఆయనకి కండక్టర్ పిలిచి చెప్పనండి అన్నాడు. ఇప్పటికైతే అయిపోయింది, సమస్యలు ఎందుకు, ఇంకంటే ఎప్పుడు చేయదని నీతి బోధించాడు. సరే బస్సు మొబైల్లో దిగా. ఆయన ఎవరో తెలుసుకోలేదు, నా హిందూ పేపర్ చదువుకుంటున్నాను. మొబైల్లో దిగి గూడపాడికి 1 మైలు కాలబట్టిన మట్టి రోడ్డు మీద వెళ్ళాలి. చెప్పులు చేతులు పట్టుకుని ఆయన కూడా పట్టుకున్నాడు. నీకు దారి తెలుసా అన్నాడు. ఊహండి అన్నాడు. ఎవరింటికి వెళ్తున్నావు? బలానా వారింటికి. నీకేమవుతారు? మా పెదనాన్న అన్నాడు. అయితే నువ్వు బలానా వారి అవధానుల గారి మనవుడిగా? అవునండి, ఆయన నాకు తెలియదండి, ఆయన నా చిన్నప్పుడే వెళ్ళిపోయారు. సరే నాతో రమ్మన్నాడు. ఆయన వెళ్ళాడు. ఆ ఊరు వచ్చేప్పటికి ఆయన నేను ఇటు వెళ్ళిపోతున్నాను, ఆయన వాళ్ళ ఊరికి పక్క నుంచి వెళ్ళాడు, ఇంకొక 60 మైలు. నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి మా పెదనాన్నగారు వాళ్ళే చెప్పాను. ఆయన అప్పుడు చెప్పారు, ఆయన చాలా గొప్పవాడు రా, ఆయన పేరు పెంగళ వెంకయ్య గారు అని ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పారు. అయిపోయింది, నాకు తెలియలేదు. కానీ ఆ మాటలు మాత్రం జ్ఞాపకం ఉన్నాయి. ఆ తర్వాత కాలేజీ, కాలేజీకి వచ్చాం. పెంగళ వెంకయ్య గారిని గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాం. రెండోసారి గాంధీ గారిని చూడడం. 1940లో యుద్ధానంతరం మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి. గాంధీ గారు విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి ఇప్పుడు బస్ స్టాండ్ ఉన్నది, ఆ పక్కన ఆయన రైలు ఆపారు, అక్కడ ఉపన్యాసం చేశారు. మేము స్టూడెంట్స్ కాంగ్రెస్ తరఫున, నేను గుంటూరులో యూనివర్సిటీలో చదువుతూ ఉండేవాడిని, స్టూడెంట్స్ కాంగ్రెస్ తరఫున వాలంటీర్లుగా, కాంగ్రెస్ వాలంటీర్లుగా వచ్చాం. అందరికైనా చిన్నగా పొట్టిగా ఉండి, కానీ అప్పుడు 3 సంవత్సరాలు అంతకుముందు చిన్నప్పుడు నేర్చుకున్న హిందీ భాష, ఆ హిందీలో మాటలు, హిందీ నాకు వచ్చని అందరూ నేను గాంధీ గారికి వస్తే ఆయన పెట్టి దగ్గర నిలబెట్టారు నన్ను. నాకు గొప్పగా హిందీ వచ్చని, హిందీ అర్థమయ్యేది, మాట్లాడితే ఎవరు, నేను మాట్లాడలేను. గాంధీ గారిని ఆయన రైలు పెట్టిలోంచి తీసుకొచ్చి దారి చూపించడం ఎలక్షన్ స్పీచ్కి ఆ అవకాశం కలిగింది నాకు. హిందీ మాట్లాడగలిగావు ఆ కాబట్టి. తాలూకు ఫోటో ఎక్కడో ఉండేవి విజయవాడలో, తర్వాత తెలియదు ఎక్కడికి వెళ్ళినాయో. అది రెండోసారి.
యూనివర్సిటీలో నా చదువు అయిపోయింది. ఉద్యోగం చేయాలి. విజయవాడలోను ఆ తర్వాత కొన్ని ప్రదేశాల్లోనూ కాలేజీ లెక్చరర్గా కాలేజీ లెక్చరర్గా అపాయింట్ అయ్యే అవకాశాలు వచ్చినాయి. కానీ నా మనసు అక్కడ చేయాలని లేదు. పైకి వెళ్ళిపోవాలని అప్పటికే విదేశాల మీద ఆసక్తి కలిగింది ఉన్నది. అది కాలేజీ లెక్చరర్గా విజయవాడలో కానీ మిగతా ఆంధ్రాలో ఉంటే అవకాశాలు చాలా తగ్గుతాయని ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీలో ఏ ఉద్యోగం వచ్చినా దరఖాస్తు పెడుతుండేవాడు. దానికి ఒక సదుపాయం, ఢిల్లీలో ఉద్యోగాలన్నింటికీ రాను పోను ప్రయాణ ఖర్చులు ఇచ్చేవారు. అది పెట్టుకుని మా నాన్నగారు అప్పుడు హాస్పేట్ తుంగభద్ర డ్యామ్ వర్క్స్లో ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఉండేవారు. విజయవాడలో అమ్మ, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. దేశం అంతా అల్లకల్లోలంగానే ఉన్నది. 48 జనవరి 28వ తారీఖు ఢిల్లీలో పెట్టిన దరఖాస్తుకి ఇంటర్వ్యూకి పిలిచారు. బయలుదేరాను. విజయవాడ నుంచి ఢిల్లీకి ఒకటే రైలు, టిక్కెట్స్ ఉండేది. రైల్లోకి ఎక్కడానికే కష్టంగా ఉండేది. దానికి తోడు అప్పుడు నైజాంలో అల్లర్లు అయినప్పటికీ కష్టపడి రైలు ఎక్కాను, కూర్చున్నాను. బేలంపల్లి చేరాం. రాత్రికి తెల్లారైంది, ఇంకా బేలంపల్లిలోనే ఉన్నాం. రైలు ఆపేశారు. సరే, ఆ తర్వాత రైల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. అవన్నీ దీనికి అవసరం లేదు, కథా వస్తువు పెరిగిపోతుంది. రైలు 42 గంటల తర్వాత దాదాపు 12 గంటల ఆలస్యంగా ఢిల్లీ చేరింది. జనవరి 30 సాయంత్రం 4ంటికి చేరింది. చెప్పొచ్చేది అంటే ఈ 42 గంటలు నాకు ఆహారం లేదు, కొనుక్కునేందుకు అవకాశం లేదు. జనం అంతా కిక్కిట్స్ ఉండేవాళ్ళు. ఏదో కొద్దిగా గొప్ప తిన్నా కానీ మామూలు ఆహారం లేదు. ఢిల్లీలో స్నేహితుడు కూడా వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. తీసుకుని వాళ్ళ హాస్టల్కి తీసుకెళ్ళాడు. సరే, అంత అయిపోయింది. చలికాలం. చలికాలం దుస్తులు కూడా నా దగ్గర ఏమీ లేవు. ఆ స్నేహితుడితో ఒకటే చెప్పాను, అరే మిగతా విషయాలు ఎట్టు పెట్టరా, చాలా ఆకలిస్తుందిరా, హోటల్కి వెళ్ళి భోజనం చేసిన తర్వాత మిగతా చూద్దాం. 5 గంటలు అయింది. ఢిల్లీ నిండా కాందిశీకులు, రెఫ్యూజీస్ కన్నాట్ ప్లేస్లో రోడ్డు మీదే తమ వస్తువులు పెట్టుకుని అమ్ముకుంటూ ఉండేవాడు. దగ్గరలోనే ఉన్నదని కన్నాట్ ప్లేస్ వచ్చాం. అక్కడే సుందర్ కాఫీ హౌస్ అని ఒక సౌత్ ఇండియన్ హోటల్ ఉండేది. అందులో పెడుతున్నాం. ఏదో మరి నాకు అప్పుడు నార్త్ ఇండియన్ భోజనం ఏం తెలియదు కదా, ఓ ఇడ్లీ దోశ ఏదో తిందామని. నా మొహం మీదే ఆ హోటల్ తలుపులు మూసేశారు.
బయట ఈ కాంతి సీకులు తమ తమ వస్తువులన్నింటినీ మూట కట్టుకొని పారిపోతున్నారు. అల్లకల్లోలంగా ఉంది. అలా నుంచుని నేను నిర్ధారణ చూస్తున్నాను. నాకు కొత్త అంతాను చూస్తుంటే ఎవడో వచ్చేసేసి ఇంక వాడికి ఎవరికి దొరకనట్టు నా బుధం మీద ఎట్టేసి ఏదో హిందీలో అడిగాడు. నాకు బోధపడలా. అది హిందీ కాదు, పంజాబీ. నా స్నేహితుడు అడిగిన వాడు ఏదో చెప్తున్నాడు, వీడికి ఎవడు దొరకనాడు అని నన్నే అడుగుతున్నాడు అన్నాడు. ఇంత లోపల అందరూ అరుస్తున్నారు. వాడు అడిగింది కిసీని बुढ़ा को मार दिया, वो हिंदू है मुसलमान है कौन है. అప్పుడు అర్థమైంది. అప్పుడు భోజనం లేదు, తిండి లేదు. ఎక్కడి నుంచి వచ్చిన శక్తి. కర్ణాటక ప్లేస్ నుంచి 30 జనవరి మార్గ్ 2 మైళ్ళ పైన కనపు దూరం. అందరితో పాటు నేను నా స్నేహితుడు కూడా వెళ్ళాం. లైన్లో నుంచున్నాం. అప్పటికే జనం మూవారు. గాంధీ గారిని హత్య జరిగింది. మొదటిసారిగా పండిట్ నెహ్రూ గారిని అక్కడ చూశాను. ఆయన గేటు మీద నిల్చుని పిల్లలందరినీ శాంతిరహో అని అంటున్నారు. చలి అదేమనిపించలా. మూడోసారి గాంధీ గారిని, ఈమారు గాంధీ గారి శవాన్ని తెల్లవారుగడ్డ 2 గంటలకి దగ్గర నుంచి చూశాను. జనవరి 30న. అది ఆ చరిత్ర అయిపోయింది. తర్వాత ఢిల్లీలో ఉద్యోగంలో చేరడం జరిగింది. పింగళి వెంకయ్య గారు, అప్పటి వరకు ఆయన గురించి విన్నాం కానీ మళ్ళీ నా జీవితంలో ఆయనతో తటస్థపడటానికి తెలియలేదు. భారతదేశానికి స్వాతంత్రం రావడం, కొత్త రాజ్యాంగ తత్వం ఏర్పాటు జరగడం అవుతుంది. దాని మీద కమిటీ వేశారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని. దాంట్లో పింగళి వెంకయ్య గారిని కూడా ఓ మెంబర్గా చేర్చారు. ఆ చేర్చినప్పుడు కావలసింది కాన్స్టిట్యూషన్ జాతీయ పతాకాన్ని గురించి నిర్ణయించడం. అప్పుడు కాంగ్రెస్ ఫ్లాగ్ 3 రంగుల జెండా, దాని మీద చేతితో ఒడికే రాట్నం యొక్క బొమ్మ ఉండేది. అది జాతీయ పతాకం ఎలా జరిగిందో కొంచెం తర్వాత చెప్తాను. దాని గురించి జరిగింది. ఆ కాంగ్రెస్ జెండానే జాతీయ పతాకంగా నిర్ణయించి రాట్నం బదులు అశోక చక్రం బొమ్మని పెట్టుడు జరిగింది. కానీ ఆ జాతీయ పతాకం, కాంగ్రెస్ జాతీయ పతాకాన్ని ఆ రూపంలో నిర్ణయించింది, చేసింది ఎవరో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో లాగదీశారు. దాని మీద జరగలేదు. ఆ కాంగ్రెస్ పతాకాన్ని గురించి మొదటిసారిగా నిర్ణయించిన వ్యక్తి పేరు కూడా మన కాన్స్టిట్యున్సీ ఎప్పుడు రాయలేదు.
అది ఎలా జరిగింది? ఇందాక చెప్పానే, పింగళి వెంకయ్య గారు ఆయన మా గూడపాడు అగ్రహానికి దగ్గర పల్లెటూరులో బట్ల పెనుముత్సవ బట్ల పెనుములో ఉండేది. ఆయన దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ ప్రభుత్వం తప్పున భారతీయ సేనలో పనిచేశాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చి బ్రిటిష్ ఆఫ్ఘన్ వార్లో భారతీయ సేనలో బ్రిటిష్ వారి తరఫున పనిచేశాడు. ఈ మధ్యలో ఆ తర్వాత సినో జాపనీస్ వారు వచ్చింది. అప్పుడు కూడా పీస్ మిషన్ కింద భారతీయ సేనగా బ్రిటిష్ పతాకం కింద జపాన్ లోపల చేశాడు. ఈ మధ్యలో ఆయన ఇంకా గొప్ప పని చేశాడు. ఇన్ని సేనల్లో పనిచేసిన తర్వాత ఆయనకి యుద్ధం అవగానే ఇండియా రావడం, సైనికుడిగా సెలవు ఇవ్వడం ఇచ్చినప్పుడు జీవనోపాధి కింద మునగారు జమీందారు గారి దగ్గర ఆయన రక్షక దళంలో చేరాడు. కానీ పింగళి వెంకయ్య గారు గొప్ప రైతు. మునగాలలో అప్పుడు పత్తి బాగా పండేది. కొత్త రకం ఒక పత్తిని ఈయన సృష్టించాడు. దాని ఆ పత్తి పురుగుల వల్ల బాధపడదు, పంట కూడా ఎక్కువ వస్తుంది. ఆయన పేరు మీద 2 పత్తి బ్రాండ్స్ నాకు తెలిసినంతవరకు ఉన్నాయి. ఇంగ్లాండ్లో రోతన్ స్టేట్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అప్రిషియేట్ చేసి ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు. ఈయన చదువుకుంది, ఈయనకి ఇంగ్లీష్ రాదు, ఈయన ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. జరిగింది. అప్పుడు పింగళి వెంకయ్య గారు పత్తి వెంకయ్య అయ్యాడు. 1923లో కాంగ్రెస్ పార్టీ సమావేశం, యాన్యువల్ సమావేశం కలకత్తాలో జరిగింది. నాకు గుర్తొస్తోంది డాక్టర్ యానీ బీసెంట్ ఆ సమావేశానికి అధ్యక్షుడు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మునగాల దగ్గర నుంచి రిప్రజెంటేటివ్గా కాంగ్రెస్ సేవాదళంలో పింగళి వెంకయ్య గారు వెళ్ళాడు. ప్రతిరోజు ఈ సేవాదళం యొక్క అక్కడ పతాక వందనం డ్రిల్ జరిగేది. అప్పుడు కాంగ్రెస్కి జెండా లేదు, పతాకం లేదు. బ్రిటిష్ పతాకానికే ఈ సేవాదళం పతాక వందనం చేసేవారు. చేస్తున్నప్పుడు పింగళి వెంకయ్య గారు మనకు పతాకం లేక మనం పోట్లాడుతుంది బ్రిటిష్ వారితో కదా, వాళ్ళ పతాకాన్ని వందనం చేయండి, మన పతాకం కావాలన్నారు. వెంటనే మరుసటి రోజున
వెంకయ్య గారు కాంగ్రెస్కి పతాకం సృష్టించారు. ఆ పతాకం మొదట్లో ఈ 3 రంగులతో ప్రస్తుతం ఉన్న తెలుపు, ఆకుపచ్చ, క్రిమ్సన్ అంటారా, కాషాయ రంగు 3తో పతాకాన్ని సృష్టించారు. ఆ పతాకాన్ని డిజైన్ చేశారు. మొదటి డిజైన్ ఈ 3 రంగులు నిలువు చారలతో ఉండేవి. దానికి ఆ నిలువు చారలు ఈ 3 రంగులతోనే అప్పుడు ఇంకొక దేశం పతాకం ఉండేది. అది మార్చి అడ్డతారలతో పతాకం చేశారు. చేస్తే దేశంలో కొంతమంది సిక్ మతస్థులు వాళ్ళ పతాకం నల్ల రంగుతో ఉండేది, అది కావాలన్నారు. వాళ్ళు చెప్పింది ఆకుపచ్చ రంగు ముస్లిమ్స్కి, ఎర్ర రంగు ఇంకోళ్ళకి, బ్రిటిష్ దాంట్లో ఉన్నది తెల్ల రంగు ఇంకో ఉంది, మాకు కూడా కావాలి అన్నారు. అప్పుడు గాంధీ గారు కాదు, తెల్ల రంగు శాంతిని సిగ్నిఫై చేస్తుంది, ఆకుపచ్చ రంగు సంపదను సూచిస్తుంది, ఈ ఎర్ర రంగు దేశానికి ధైర్యాన్ని ఇస్తుంది. కనుక ఈ 3 రంగులు అది కానీ ఏ మతానికి దేనికి సంబంధించింది కాదు, గాంధీ గారు చెప్పారు. ఇదంతా అయ్యేప్పటికీ ఆ 3 రంగులకే అడ్డతారలతో ఇంకొక దేశానికి నిర్ణయించి ఉన్నది పతాకం. దానికి విభిన్నంగా ఉండాలని దీని మీద, ఈ పతాకం మీద ఏదైనా చిహ్నం పెట్టాలి అన్నారు. దానికి పింగళి వెంకయ్య గారే సృష్టించారు ఈ రాష్ట్రం చిహ్నం. రాష్ట్రం చిహ్నంతో కాంగ్రెస్ జాతీయ పతాకాన్ని 1948లో స్వతంత్ర భారతదేశ జాతీయ పతాకాన్ని నిర్ణయించేప్పుడు కాంగ్రెస్ పార్టీ బలగంతో కాంగ్రెస్ పతాకాన్ని స్వతంత్ర భారతదేశ జాతీయ పతాకంగా నిర్ణయిస్తూ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినగా ఉండకుండా రాష్ట్రాన్ని తీసివేసి అశోక చక్రాన్ని, రాట్నాన్ని తీసేసి రాట్న స్థానంలో అశోక చక్రాన్ని నిర్ణయించారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాళ్ళు నిర్ణయించి, కానీ అప్పుడు చర్చ జరిగింది. జాతీయ పతాకాన్ని మొదటగా డిజైన్ చేసిన పింగళి వెంకయ్య గారి పేరు ఎక్కడ రాలేదు. చర్చపరచలు జరిగింది కానీ ఎప్పుడు రాలేదు. ఆ తర్వాత పింగళి వెంకయ్య గారు తిరిగి వచ్చేసేసి ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్షిప్ అయిపోయింది. ఆయనకి మళ్ళీ పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ అనేక మంది వచ్చారు. ఎన్నికల్లో ఆయనకి అవకాశం ఇవ్వలేదు, ఆయన ఆశించలేదు కూడానేమో.
చివరికి విజయవాడలో ఆయన కొడుకు దగ్గర క్షయరోగంతో బాధపడుతూ చనిపోయాడు. ముందు బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతీయ సైనికుడిగా ఆయన పనిచేసినందుకు 10 రూపాయలు 12 రూపాయలు నెలకి పెన్షన్ ఇచ్చేవారు. దాన్ని పెంచవలసింది అని ఆయన తరఫున పై అధికారులకి ఎవరూ చెప్పలేదు కూడా. ఈ లోపల స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతంలో ప్రభుత్వం స్వతంత్ర యోధులకి కొంత వేతనములు సదుపాయాలు చేసింది. కానీ పింగళి వెంకయ్య గారిని స్వతంత్ర యోధుడిగా గుర్తించలేకపోయారు. ఎందుకు? ఆయన బ్రిటిష్ వారి కింద భారతీయ సేనలో పనిచేశాడు కాబట్టి ఆయన స్వతంత్ర యోధుడు కాదన్నారు. ఆ విషయంపై పై అధికారులకు ఈయన పెట్టిన దరఖాస్తుకి ఆ కాగితాలు ఆ దరఖాస్తులు ఢిల్లీలో ఉండి పై అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి సమర్పించే అవకాశం నాకు కలిగింది. కానీ ఎప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదు, నాకు తెలియదు. ఆయనకి స్వతంత్ర యోధుడుగా ఏమీ ఇవ్వలేదు. ఆ క్షయబాధతోనే ఆ చిన్న వేతనంతోనే ఆయన కన్నుమూసేశారు. ఆయన గురించి చెప్పవలసింది. కానీ ఈ సంఘటనలన్నీను నేను అందులో జరుగుతున్న అన్యాయం గురించి కానీ దేని గురించి కానీ చేసిన వాటికై పోరాటం చేసే తాహతులు లేక నాలోనే నేను అనేక సార్లు బాధపడుతూ ఉండేవాడిని. కానీ చేయగలిగింది లేదు మనసు. కానీ ఆఖరికి ఒకటి చెప్తాను, నాకు జరిగింది. ఈ వయసులో మీ అందరికీ చెప్పవలసింది. నాకు చిన్నప్పటి నుంచి తర్వాత నేను ఏం చెయ్యాలో ఏం చదువుకోవాలో ఆ నిర్ణయాన్ని 70 ఏళ్ల కిందటే మా నాన్నగారు నాకు ఇచ్చేశారు. ఆయనేం చెప్పలేదు. నేను చేస్తున్న పనికి ఆయన అడ్డు కూడా చెప్పలేదు. ఆ తర్వాత మరొకరికి ఎవరి సహాయం లేకుండానే నా అంతా నేనే ఎక్కువ సాధించింది లేకపోయినా చేశాను, ఇంకోటి సహాయం లేకుండానే. ప్రతివాడికి జీవితంలో ఎదుగుబోతులు కష్టనిష్ఠులు అన్నీ ఉంటాయి. అది మామూలే, మనం సహించి ఊరుకోవాలి. కానీ ఇప్పుడు ఆరోగ్యంగా నా అంత స్వతంత్రంగా అన్నీ చూసి చేసుకోగలుగుతానంటే అనేక మంది అడిగారు, ఎలా మీ ఆరోగ్యం ఇలా ఉన్నారు. ఒకటే చెప్పాను,
అందరికీ ఒకటే చెప్తాను. నాకన్నా చిన్నవాడు, నా ఎదురుగుండా పెరిగినవాడు, మీరందరూ నాకన్నా ఎక్కువ సౌఖ్యంగా, అన్యోన్యంగా, ఆరోగ్యంగా, శాంతంగా మీరందరినీ చూస్తున్నదే నాకు నా సుఖానికి, నా ఆరోగ్యానికి నిజమైన కారణం. కనుక మీరందరూ కూడా అజేయంగా, స్వతంత్రంగా, మరొకరి సహాయం ఆశించకుండా మరొకరి ఇతరులకు సహాయం చేస్తూ దానికి తిరుగు సహాయానికి ఎప్పుడు ఆలోచించకుండా ఉంటే మీకు మంచిదని మీకు సలహా ఇస్తుంది.